నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి మాటలు, సూక్తులు చెప్పుకోవటానికి వినడానికి చాలా బాగుంటాయి. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏదో ఏదో ఒక సామెత కూడా ఉంది కదా, లోకు అన్నట్లుగా చాలా వింటామండి కొటేషన్స్ కానీ ఇలాంటివన్నీ. కానీ అవి పాటించడంలో మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అందరికీ అన్ని వేళలా అన్నీ సాధ్యం కాదు. అవును, కానీ సాధ్యం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎలా? మంచి మాటల్ని ఇంప్లిమెంటేషన్ కష్టం. ఎస్. ఇప్పుడు సత్యం వద అన్నారు అంటే నిజం చెప్పు. ఎల్లవేళ నిజం చెప్పలేకపోతాం. ఎక్కడ చెప్తామండి? ఎక్కడ చెప్తాం కదా, కష్టం. నిజం చెప్పలేకపోతే అబద్ధం కూడా చెప్పకుండా ఉండు. కనీసం కనీసం ధర్మాన్ని ఆచరించు. అన్నిసార్లు చేయలేకపోతావు, కనీసం అధర్మాన్ని చేయకు. ధర్మం చేయలేకపోతే పీడ పోయి. అంతేగా, అది పాయింట్. మన పెద్దవాళ్ళు చెప్పేది అదే. అయితే ఈ 4 మంచి మాటలకు ఒక మంచి కథ ఉంది, చెప్తాను. పూర్వం ఒక వ్యాపారి ఉండేవాడట. ఆయనకి ఏంటంటే ఎవరి దగ్గరైనా మంచి మాటలు వినటం ఇష్టం. ఆయన వినయశీల్ అనమాట. అయితే ఆ వినడం వింటాడు, మంచి మాటలు వింటాడు. ఎవరైనా వస్తే మంచి మాటలు చెవిని వేసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళి తర్వాత హరికథలు విని అలా చేసేవాడు. అయితే ఏమైందట, ఒకసారి ఒక సాధువు ఆ ఊరు వచ్చాడు. ఈయన పోయి ఆయన దర్శనం చేసి ఏదో పండో ఫలమో సమర్పించి దండం పెట్టాడు. అయ్యా ఏదైనా ఒక మంచి మాట చెప్పండి అన్నాడు. అనేసరికి ఆయన అన్నాడు, మంచి మాటలు ఉచితంగా చెప్తే నెత్తికెక్కవు నాయన, డబ్బులు ఇచ్చి చెప్పించుకో. మంచి మాటకు 100 రూపాయలు అన్నాడు. నీకు ఉచిత సలహా చెప్తే ఉచితంగానే పోతుంది అది. అదే నువ్వు డబ్బులు ఇస్తే ఏం మాట్లాడాలో నువ్వు అదే మాట్లాడతావు, ఏం తెలుసుకోవాలో అదే తెలుసుకుంటావు, అక్కర్లేని మాటలు ఉండవు కదా. అందుకని ఇలా అడిగేసరికి ఆయన అన్నాడు, అలాగే 100 రూపాయలు ఇస్తాను మాటకి. సరే, ఆయన ఏం చెప్పాడంటే మొదటి వాక్యం, సామాన్యుడు ఎవడైనా గొప్పవాడయ్యాడనుకో వాడిని సామాన్యుడిగా ఉద్దేశించి మాట్లాడకూడదు, గొప్పవాడిగానే గుర్తించాలి. అది నీకు మంచిది. నీతో పాటు ఉన్నవాడు పెద్ద వ్యాపారస్తుడయ్యాడు, ఏమా అనకూడదు, ఏమండి అని మాట్లాడాలి. సంబోధన మర్యాదగా ఉండాలి. నువ్వు గొప్పవాడి అన్నట్టుగానే ఉండాలి. వాళ్ళే దిగి మన ఇద్దరం స్నేహితులను చిన్నప్పటి నుంచి అని వాడంటే ఓకే, నువ్వు అనకూడదు. సామాన్యుడిని పెద్దవాడైతే పెద్దవాడుగానే గుర్తించాలి, కానీ వీడి ఇది వరకు సామాన్యుడు మా వాకిట్లో తిరిగేవాడు ఏరావరే అని అనకూడదు అని చెప్పాడు. ఈయనకి చాలా నచ్చింది. మనతో ఉన్న ఒక సామాన్యుడు గొప్పగా అయిపోవటం ఎంత బాగుంది అనుకుని, అయ్యా ఇంకొక మాట చెప్పండి. మళ్ళీ 100 అన్నాడు ఆయన. అలాగే అని ఇంకో 100 రూపాయలు చేతిలో పెట్టాడు. ఈయన ఏమన్నాడంటే, ఎప్పుడు ఇతరుల రహస్యాలు బహిరంగపరచద్దు నీ అంతటా నువ్వు. నీకు తెలుసు, నీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలుసు అనుకో, వాళ్ళందరూ మాట్లాడినా నువ్వు మాట్లాడద్దు. ఇతరుల రహస్యం ఎప్పుడు నీ నోటితోటి నువ్వు చెప్పకూడదు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. మనం డిస్కస్ చేయడానికో, ఎవరికైనా చెప్పడానికో, లేకపోతే దాని గురించి మనం తెలుసుకోవటానికో ఎవరికైనా చెప్పామంటే అది పెదవి దాటితే పృథివీ దాటితే చాలా ఇబ్బందులు వస్తాయి దాంతో. అందుకని ఇతరుల రహస్యాలు చెప్పకూడదు. ఈయనకి ఇది కూడా బాగుంది, బాగా నచ్చింది. అయ్యా ఇంకొక మాట చెప్పండి అన్నాడు. జేబు చూసుకున్నాడు, డబ్బులు ఉన్నాయి. ఇంకో 100 రూపాయలు చేతులు పెట్టాడు. ఈయన ఏమన్నాడంటే, పని వాళ్ళతో చేయించగలిగే పనిని వాళ్ళతో చేయొచ్చు, నీ సమయాన్ని వృధా చేసుకోబోక. వ్యాపారస్తుడు కదా ఈయన, అన్ని పనులలోకి దిగి నువ్వు చేయొద్దు. వాళ్ళు ఎవరో చేస్తారు, నీ దగ్గర పనివాడు ఉన్నాడు, గుమాస్తా చేయాల్సిన గుమాస్తాతో చేయొచ్చు. అది ఎలా చేయాలో నువ్వు అక్కడ నిలబడి దగ్గరుండి చేయించి సమయం వృధా చేసుకోబోక. ఇది వ్యాపారానికి ఉపయోగపడుతుంది. అవును, వ్యాపార లక్షణం కదా అది. మనం ఇంకా కొంత ఆలోచించుకోవచ్చు. మన సమయాన్ని వృధా చేసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటావు, వాడి పని వాడు చేసుకుంటావు. సూపర్, బాగుంది. ఇంకో 100 ఇచ్చాడు. ఇంకొక మాట చెప్పండి, ఇదే ఆఖరి. ఆయన దగ్గర 400 ఉన్నాయి, 400 ఇచ్చేసాడు. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నీ మనసుకి నొప్పి కలిగిన చోట ఉండద్దు. నీకు మనసుకి చాలా కష్టంతో వచ్చింది, ఇంకక్కడ ఉండద్దు, వెళ్ళిపో అని చెప్పాడు. 400 ఇచ్చి ఈ 4 మంచి వాక్యాలు తెలుసుకున్నాడు ఆయన. ఇది అందరికీ పాఠమేనండి, అందరికీ పాఠమే. ఇందులో నుంచి నేను కూడా పాఠం నేర్చుకున్నాను. చాలా అత్యద్భుతమైన పాఠం ఇది. సరే, బాగుంది. అయితే ఏమైంది, కొంతకాలం అయ్యాక ఈ వ్యాపారస్తుడికి బిజినెస్లో నష్టం వచ్చింది. అక్కడ అకాల వర్షాలు వచ్చి ఈయన తాలూకు ఓడలు మునిగిపోయినాయి, బళ్ళు విరిగిపోయినాయి, డబ్బంతా పోయింది. ఇదో కొద్దిగా ఉంది. ఈయన ఏమనుకున్నాడంటే, ఈ పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్మకూడదు, అంతేగా వేరే ఊరు వెళ్దాం అనుకున్నాడు. వేరే ఊరు వెళ్ళడానికి ఏమైంది, ఇంకా పెద్దగా భార్య సంతానం సంసారం ఏం లేదు. ఈయనకు ఒక గుమాస్తా ఉన్నాడు. ఆ గుమాస్తాని, నేను కూడా వస్తాను దొరగారు, మీరు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వస్తానండి అన్నాడు.
ఎలాగూ సహాయం కావాలి కదా, ఏవో 2 బళ్ళు కట్టుకున్నారు, ఉన్న సామాన్లు అందులో ఎక్కించుకుని పొరుగు రాష్ట్రానికి బయలుదేరారు. ఇంకో రాజ్యానికి, పొరుగు రాజ్యం, రాష్ట్రం కాదు, ఆ రోజుల్లో రాజ్యాలు ఉండేవి. రాజ్యానికి వెళ్తే సరే ఆ రాజ్యపు ఊరి మొగదల్లో ముందు రోజు రాత్రే విశ్రాంతి తీసుకున్నారు. అయితే ఈయన ఏమనంటే ఉన్న దగ్గర డబ్బులు ఏవో అబ్బాయికి ఇచ్చి పొద్దున్నే అబ్బాయి ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా తినడానికి దానికి ఆహార పదార్థాలు ఏర్పరచుకురా, పూటకోళ్ళ వసతి ఉందేమో చూసిరా, మనం వెళ్ళి ఉండడానికి వీలేదో ఉందో 4 కనుక్కురమ్మని కాస్త డబ్బులు చేతిలో పెట్టాడు. ఈ గుమాస్తా కుర్రాడు ఆ డబ్బులు పుచ్చుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. దైవవశాత్తు ఆ ఊరు రాజుగారు ముందు రోజు కొద్ది రోజుల ముందు పోయారు. ఆయన దినకర్మలన్నీ అయిన తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. ఈరోజు ఉదయం నగర ప్రవేశం మొట్టమొదట ఎవరు చేస్తారో వాడే మన రాజు అని నిర్ధారించుకుని ఉన్నారు వాళ్ళు. తెల్లవారంగానే నగర ప్రవేశం చేశాడు వ్యాపారస్తుడు గుమాస్తా. ఆయన్ని కనపడంగానే ఓహో దొరికేశాడు మనకు రాజన్నారు కుర్రాడు. చిన్న వయసు వాడైతే 4 నేర్పించుకోవచ్చు, చూడడానికి బాగానే ఉన్నాడు, కొంచెం లెక్క డొక్క తెలిసిన వాడు, డొక్క శుద్ధి ఉంది వాడికి, 4 ముక్కలు వచ్చు. ఇక దండేశారు, దండం పెట్టారు, చేశారు, తీసుకెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయింది, ఆకలికి నకనకలాడిపోతున్నాడు వ్యాపారస్తుడు. ఏవో మరవరాలు అటుకులు ఉంటే 2 నోటో వేసుకున్నాడు. ఈ అబ్బాయి రావటల్లా. ఏమైందో ఏదో ప్రమాదం వాటిల్లిందా కుర్రాడు, వాడు డబ్బులు పుచ్చుకుని పారిపోయే రకం కాదు, ఇంత దూరం వచ్చాడు కదా మనతో పాటు. సరే ఈయన లోపలికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఊరంతా కోలాహలంగా ఉంది. కొత్త రాజుగారు బాగున్నాడు అంటున్నారు, అదంటున్నారు ఇదంటున్నారు. ఎవరండి కొత్త రాజు, ఏమిటి ఇవాళ ఏమన్నా సింహాసనం పట్టాభిషేకం చేశారా ఏమిటంటే, ఇలా రాజుగారు గతించారు. ఆయన దినవారాలు అయిపోయాక తొలుత ఊళ్ళోకి ప్రవేశించిన కొత్తవాడికి రాజ్యం ఇవ్వదలుచుకుని ఉన్నాము. ఇవాళ పొద్దునే ఒక కుర్రాడు వచ్చాడు, అతన్ని రాజుని చేశామంటే తన గుమాస్తాయే రాజయ్యాడని ఆయనకు అర్థమైంది. గబగబా మెల్లిగా అంతఃపురాన్ని అక్కడికి రాజప్రాసాదం దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పాడు. చెప్పేసరికి లోపలికి కబురు వచ్చింది. కుర్రాడు చెప్పాడు కదా, గుమాస్తా రాజైన గుమాస్తా ఏం చెప్పాడు, ఒక వ్యాపారస్తుడితో కలిసి వచ్చాను, ఆయన ఊరు బయట విడిశాడు అని చెప్పాడు. ఆయన విడిది అక్కడ ఉంది కదా, మళ్ళీ అక్కడ ఆపుకున్నాడు. సరే లోపలికి వెళ్ళి ఈయన ఏం చేశాడు, లోపలికి వెళ్ళగానే తన గుమాస్తా రాజబట్టల్లో చక్కగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయన గుర్తొచ్చింది, 100 రూపాయలు ఇచ్చి ఒక మంచి మాట కొనుక్కున్నాడు తను. మొదటి వాక్యం ఏమిటి, సామాన్యుడు గొప్పవాడైతే అతన్ని సామాన్యుడిగా కాకుండా గొప్పవాడిగా పరిగణించాలి. నమస్కారం మహారాజా అని పలకరించాడు. ఆ మహారాజా అయిన కుర్రాడికి ఏనుగొక్కినంత సంతోషం వచ్చింది. మహారాజా అయిన సంతోషం కంటే తన యజమాని తనని మహారాజుగా గుర్తించిన పాయింట్ వ్యాలిడ్ పాయింట్స్ అన్నమాట. అత్యద్భుతమైంది. ఆయన చాలా గౌరవించి, ఈయన నాకు ఒకప్పటి యజమాని, నాకు అన్ని చదువు అంటే అన్ని విద్యలు, వ్యాపారం చేయటం, అందులో మెళకువలు ఈయనే నేర్పించాడు, ఈయన నా మంత్రిగా ఉంచుకుంటానని ప్రకటించాడు. ఈయన అక్కడ మంత్రి అయిపోయాడు. ఈయన అక్కడ వ్యాపారం కోల్పోయి వచ్చాడు కదా, సరే ఓ ఇల్లు వాకిలి ఏవో అలాట్ చేశారు, మంత్రులకు ఇచ్చేవి కొత్త మంత్రి గారికి కూడా ఇచ్చారు. ఆయన బండి గిండి అన్నీ తెప్పించి ఇక్కడ పెట్టారు. సరే రాజుగారికి ఆయన భార్యని, ఆ ఊళ్ళో అక్కడ పెళ్ళయింది గుమాస్తాకి, ఈయన వెనకాల వచ్చాడు కదా, ఆవిడని తెప్పించారు. ఆవిడ తెప్పించేశారు. తెప్పించిన తర్వాత ఏమైంది, కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఈ రాజుగారు ఇప్పుడు ఈ గుమాస్తా కుర్రాడు భార్యని అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు ఈయనతోటి. ఆ భార్యకి అక్కడ ఎవరితోటో ఫ్రెండ్షిప్లు ఉన్నాయి, ఆ అమ్మాయి ప్రవర్తన అంత మంచిది కాదు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ కూడా కొద్దిగా స్నేహాలు చేసింది. ఓ రోజు ఈయన ఏవో అవి ఇవి అంటే అశ్వశాలలు గోశాలలు అవి పరిరక్షణ అవి వాటి కోసం చూస్తుంటే అశ్వశాలలో ఈ రాణిగారు ఆ అశ్వశాల అధిపతితోటి కనపడింది. దాంతో ఈయనకి ముందు టెన్షన్ వచ్చింది, తర్వాత భయం వేసింది. ఇతరుల రహస్యాలు బహిరంగపరచకూడదు, అందుకని ఏం చేశాడు ఆయన, తన భుజం మీద ఒక శాలువ ఉంటే వాళ్ళు ఎవరికి కనపడకుండా వాళ్ళు ఉన్న గది దగ్గర ఆ శాలువ గుమ్మాన్ని ఇట్లా కర్టెన్లాగా పెట్టేసి వచ్చేసాడు. వచ్చేసేసరికల్లా ఆ అమ్మాయి చూసుకుంది, ఇక్కడ శాలువ ఉందంటే ఖచ్చితంగా ఎవరో మన చూశారు అని అనుకుని ఈ శాలువ ఎవరిది వాకపు చేసింది కొత్త మంత్రి గారికి అని తెలిసింది. కొత్త మంత్రి గారు రాజుగారి పూర్వపు ఓనరు, పూర్వపు సేటు. ఈవిడేం చేసింది, మీ మంత్రి గారు దుష్ప్రవర్తన, నాతోటి సరిగ్గా ప్రవర్తించలేదు, నన్ను ఏదో అన్నాడు, నాతోటి సరిగ్గా చేయలేదు అని చెప్పేసి భర్తకి చెప్పింది. చెప్పేసరికల్లా ఇప్పుడు ఏం చేయాలి, ఈయనేమో ఇదివరకటి యజమాని, అయ్యో ఈయన ఇలా అయ్యాడా, ఇప్పుడు ఏమిటి ఇల్లు వాకిలి వచ్చి మంత్రి పదవి వచ్చేసరికి ఈయన ఇలా అయిపోయాడు అనుకుని రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఏం చేశాడు, ఆయన డైరెక్ట్గా శిక్షించకూడదు, ఎందుకంటే తన పూర్వపు యజమాని, తనే మంత్రిని చేశాడు, బాగుండదు, పరుగు పోతుంది. అందుకని ఆయనకి ఏం చెప్పాడంటే, మీరు ఒక పని చేయండి, కసాయి కొట్టుంది మనకి కోటని ఆనుకుని అవతల వైపు
అక్కడికి వెళ్ళి మాంసం కొనుక్కురండి అని చెప్పాడు. ఆ కషాయి కొట్టువాడికి ఏం చెప్పించారు? మాంసం కొనడానికి వస్తాడు, ఆయన్ని చంపేయమన్నారు. ఆయనేమనుకున్నాడు, మూడో మాట ఉంది కదా, మూడో మంచి మాట, 300 రూపాయల నోటు ఇచ్చి కొనుక్కున్నాడు. పని వాళ్ళు చేయగలిగే పని వాళ్ళతో చేయొచ్చు, నీ కాలం వృధా చేసుకోవద్దు. మాంసం కొనటం పెద్ద పనే, సైనికుడిని పంపిస్తే సరిపోతుంది. సరే, ఏం చేశాడు ఈయన? ఆ వాకిట్లో పనిచేసే ఓ సైనికుడిని, అరే అబ్బాయి ఆ కసాయి కొట్టు నుంచి మాంసం కొనుక్కురారా, అది పట్టుకెళ్ళి రాజుగారికి ఇవ్వు, ఫలానా లేడి మాంసం కావాలట అని చెప్పాడు. వీడు పోయి సైనికుడు అక్కడికి వెళ్ళేసరికి ఆ కసాయి కొట్టువాడికి ఏం తెలుసు, లేడి మాంసం అని ఎవడడిగితే వాడిని కొట్టేయాలి అంతే. ఆ సైనికుడిని కొట్టేసాడు వాడు. ఈ లోపల ఏమైంది, ఈ అశ్వశాలాధిపతి ప్రవర్తన మంచిది కాదని వేగుల వాళ్ళ ద్వారా ఈయనకి కబురు వచ్చింది రాజుగారికి. కబురు వచ్చేసరికల్లా ఆయన దుష్ప్రవర్తన ఎవరితోటని వాకపు చేస్తే అది తన భార్యేనని తెలిసిపోయింది. అయ్యో, నేను ఇంత పొరపాటు చేశాను, మంత్రి గారిని చంపేశానే వృధాగా అని అనుకుని ఆయన చాలా దిగులు పడుతున్నాడు. ఏం చేయాలో తెలియలే. ఒకప్పటి నా యజమాని నన్ను ఎంతో గౌరవించాడు, నన్ను అక్కడ ప్రేమగా చూసుకున్నాడు, ఇక్కడ గౌరవించాడు. వీడు నా దగ్గర పనిచేసిన వాడు అని ఒక్కనాడు కూడా అనలా. అంత మంచివాడిని నేను ఈ పని చేశానే అని చాలా దిగులు పడ్డాడు. దిగులు పడి ఏం చేశాడు, ఆయన ఆలోచిస్తుండగా మంత్రి గారు వచ్చాడు. చూసరికల్లా, అయ్యా మీరు బతికే ఉన్నారా అంటే ఎప్పుడు ఆయనకు అర్థమైందనమాట. అతను రాజుగారు ఏమడిగాడంటే, మీ శాలువ ఫలానా చోట ఎందుకుంది, మీరు అక్కడికి వెళ్ళారా అని అడిగితే, అప్పుడు నేను ఏం చేయాలో తెలియక నేను అక్కడ ఒక చూడకూడని దృశ్యం చూశాను, ఎవరైనా చూస్తారని శాలువ అడ్డం పెట్టాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా రాజుగారు తను కన్ఫెస్ చేసేసాడనమాట. ఇలా జరిగింది, నా భార్య నన్ను ప్రోత్సహించింది, ఆవిడ మోసం చేసింది, నన్ను మీకు ఎగనెస్ట్గా మీకు వ్యతిరేకంగా నన్ను ప్రోత్సహించింది, అందుకని నేను మిమ్మల్ని ఇంకేం శిక్ష విధిస్తే అవమానకరంగా ఉంటుందని కసాయివాడికి చెప్పాను, మిమ్మల్ని అక్కడికి పంపిద్దాం అనుకున్నాను. భగవంతుడు నా ఎందుండి నన్ను ఇంత పాపం చేయకుండా నన్ను తప్పించాడు, నన్ను క్షమించండి అని కాళ్ళు పట్టుకున్నాడు. ఆయన పర్వాలేదులేని ఆయన, ఎలా జరగాల్సి ఉంది అది అలా జరుగుతుంది, నేను 100 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను మాటల్ని, కొనుక్కున్న ప్రతి సలహాని నేను ఉపయోగించాను. ఇప్పుడు 4వ సలహా ఉంది కదా, మనసు దెబ్బతిన్న చోట గాయపడిన చోట ఉండద్దు. ఎంత బతిమిలాడినా రాజు వ్యాపారస్తులకు ఇంక అక్కడ ఉండాలి. మంత్రిగా కొంతకాలం పనిచేసి తను సంపాదించుకున్న సొమ్ముని 2 బళ్ళకి ఎత్తించుకుని ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఈ 4 మంచి మాటల్ని అతను వాడుకున్నాడు. మనం ఇలాంటిదే ఇదివరకు ఒక కథ చెప్పుకున్నాం, దగ్గరగా ఇలాంటి కథే. ఎప్పుడైనా ఏదైనా కొన్ని మంచి వాక్యాలు, మంచి మాటలు ఉచితార్థం లభించాయి అనుకో, ఉచితంగా ఉన్న మాటల్ని మనం లెక్కే చేయం. దానికోసం మనం పే చేయాల్సి వస్తే డబ్బంటల్లా. నేను ఒక దెబ్బ తిని నేర్చుకున్నామనుకో, ఒక మంచి విషయం బాగా గుర్తుంటుంది, భలే గుర్తుంటుంది, ఎంత బాగానో గుర్తుంటుంది. గుణపాఠాలు అంటారు వాటిని. జీవితం గుణపాఠం నేర్పిస్తుంది, ఆ పాఠాన్ని అనుసరించి ప్రవర్తిస్తాం. ఉచిత సలహాలు పెద్దగా ఉపయోగపడవు, కానీ ఇలాంటివి అంటే మన మూల్యం చెల్లించి తీసుకున్న సలహా ఉంది చూసావా, అది బాగా ఉపయోగపడుతుంది. మంచి వాక్యాలకి పూర్తిగా పాటించలేకపోయినా తదనుగుణంగా వ్యవహరించడం తెలుసుకోవాలి. మనం అనుగుణంగా వ్యవహరిస్తే జీవితం సజావుగా వెళ్తుంది. 100% చేయలేకపోతాం, కనీసం దానికి దగ్గరగా ప్రయత్నం అన్నా చేస్తే కనీసం ముందుకెళ్ళగలుగుతాం. చక్కగా ఉంటుంది జీవితం. చాలా బాగుంది రమ్మ గారు, అద్భుతంగా ఉంది. మంచి కథ కదా, మంచి కథ. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారా? చెప్తాం. రాతసింహం కథ. పూర్వమట ఒక పల్లెటూరులో 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళట. ఉంటే తండ్రి కొంతకాలం ఉండి గతించాడు. ఆయన ఏం చెప్పాడు, అన్నదమ్ములు 2 పంచుకుని తినండి అని చెప్పాడట. అన్నయ్యకి పెళ్ళైపోయింది, అన్న వదిన ఉన్నారు. పంచుకోవడం అంటే ఏం పంచుకుంటాం, పనులు పంచుకుంటారు. ఏ అన్నదమ్ములు డబ్బులు పంచుకునే వాళ్ళు కనపడేవాళ్ళు కాదు ఈ పల్లెటూళ్ళల్లో, దుర్మార్గులుగానే ఉండేవాళ్ళు ఎక్కువ. ఎందుకనో కథల్లోనే అలా కనపడుతుంది. అయితే ఏమైంది, ఈ కొన్ని రోజులు గడిచాక ఆ వదిన రోజు అనేది ఏంటి పనంతా పెద్ద పనులన్నీ మీరు చేస్తున్నారు, వాడి పిల్ల పనులు చేస్తున్నాడు, వీడిని ఎందుకు పోషించాలి మనం అంటుండేది. అనగా తమ్ముడిని అన్నయ్య అన్నాడు, ఒరే నాయన, ఇక నేనే నిన్ను పోషించడం ఎట్లా, నీ పొట్ట నువ్వు పోసుకో, నీ దారి నువ్వు వెళ్ళు, ఏదైనా పని చేసుకో, నా మీద ఆధారపడి ఉండద్దు. ఈ పొలం పుట్ర ఇల్లు వాకిలి ఏవో కొద్దిగా ఉన్నవి నేను చూసుకుంటా, నీ దారి నువ్వు వెళ్ళమన్నాడు. కుర్రాడికి ఏం చేయాలో తెలియలే. అన్నయ్య వెళ్ళిపోమంటున్నాడు.
సరే అక్కడ పెద్దగా వాళ్ళకు ఉన్నది ఏం లేదు, ఆ ఉన్నది చెరసగం. కానీ అన్నయ్య ఆ మాట ఎత్తటల్లా, ఇదంతా నేను నాదేనంటున్నాడు. సరే తమ్ముడు ఏం చేశాడు, వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ అన్నయ్య నన్ను వెళ్ళిపోమంటున్నాడే ఇంట్లోంచి, మరి నేను అటు కొండ దిగి అవతల ఊర్లో ఏదైనా పని చేసుకుని బతుకుతానమ్మా అన్నాడు. వాళ్ళ అమ్మ అంది, నాయన ఇవాళ నిన్ను బొమ్మన్నాడు, రేపొద్దున నన్ను బొమ్మంటాడురా, నువ్వైతే ఏదో కాయ కష్టం చేసుకుని అన్నం తింటావు, నేనేం చేస్తాను, మరి నా వల్ల కాదు కదా, నీతో ఉంటా, నీకు అన్నం వండి పెట్టాలి కదా, నీ పెళ్ళి అయ్యేదాకా నేను చూసుకోవాలి కదా, నేను చూసుకుంటాను, నన్ను నీతో తీసుకుపోరా, నన్ను ఇద్దరం కలిసి వెళ్ళిపోదాను రా. తమ్ముడు చెప్పాడు, అమ్మని తీసుకెళ్తాను నాతో అంటే, ఆ కోడలు సంతోషించింది, ఇక అత్తగారి పెత్తనం ఉండదు, హాయిగా ఇల్లంతా మనమే ఏలుకోవచ్చని సరేనన్నారు. చిన్న కొడుకు తల్లి కలిసి బయలుదేరారు. ఒక ఎత్తైన కొండ ఉంది వాళ్ళ ఊరు దాటాక, ఆ కొండ దిగువన ఇంకొక ఊరుంది, వీళ్ళది చిన్న ఊరు, అవతలది కొంచెం పట్టణం. ఈ కొండ మీదకి వెళ్ళి సగపడి దిగుతుంటే వాళ్ళకి ఒక పురాతనమైన ఇల్లు ఒకటి కనపడింది. ఎవరో కట్టుకున్నారు పాతకాలంలో, బంగ్లా లాంటిది, పెద్దది కాదు, ఈ వేసవి విడుదలుగాను అలాగూ కట్టుకునేవాళ్ళు అప్పట్లో. ఆ జమీందారులో ఎవరో వాళ్ళు రావడం మానేసినట్టున్నారు. బాగా ఒక 5-6 గదులు ఉన్నాయి, కొన్ని నివాస యోగ్యంగానే ఉన్నాయి, మిగిలినవి కూడా ఓపిక మీద కాస్త రిపేర్ చేసుకుంటే ఆ ఇల్లు బాగానే ఉంటుంది. కొంతకాలంగా ఎవ్వరూ వచ్చిన దాఖలాలు లేవు, ఏళ్లుగా. తల్లి కొడుకు ఏమనుకున్నారు, సరే 2 పూటలు శుభ్రం చేసుకుని ఇక్కడ ఉందాము అని అనుకున్నారు. తల్లి మంచి పనిమంతురాలు, ఆవిడ చకచక ఇల్లు వాకిలి బాగు చేసింది. పిల్లాడు కూడా గట్టివాడే, బరువు పనులు చేసేవాడే. ఇల్లంతా సవరించుకున్నారు. చూస్తే లోపల ఏదో కుండా చట్టి కూడా ఉన్నాయి, మంచాలు ఉన్నాయి, పాతపడిపోయినాయి, కానీ పడుకోవడానికి వండుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు. పొయ్యికి ఏముంది, కొండ మీద 4 చితుకులు పెట్టి 2 రాళ్ళు పెట్టుకుంటే మంట పొయ్యి, గిన్నెలు అయితే ఉన్నాయి. సరే కుర్రాడు ఏమన్నాడమ్మా, అటు కొండ మీదకి వెళ్ళి ఏమైనా కొంచెం చెట్లు కొట్టుకుని ఊళ్ళోకి తీసుకెళ్ళి కట్టెలు అమ్ముకొస్తానమ్మా అన్నాడు. తల్లి ఏం చేసింది, వచ్చేటప్పుడే తమ సామాన్లతో పాటు ఇన్ని బియ్యం, పప్పు, కూర అన్నీ పట్టుకొచ్చింది, పప్పు ఉప్పు తెచ్చింది. అన్నం పప్పు వండుకుని తిన్నారు, ఆ పొట్టు పడుకున్నారు. మర్నాడు పొద్దున ఏం చేశాడు కుర్రాడు, కొన్ని చెట్ల కొమ్మలు అవి ఎండు కొమ్మలు అవి కొట్టుకుని 2 మూటలు కట్టుకుని కొండ మీద నుంచి దిగి ఆ ఊళ్ళోకి వెళ్తున్నాడు. ఊళ్ళోకి వెళ్తుంటే వాడికి ఆ కొండ కొస మీద ఒక రాతి సింహపు బొమ్మ కనపడింది. ఓ ఏమిట్రా అని బాగా చూస్తే అది సింహం ఎట్లా ఉందంటే, చక్కటి సింహపు ముఖం, ఎవరో చెక్కారు. ఒకవేళ ఈ కొండ దేవుడు కాబోలు, ఈ కొండ దేవుడు అవటం వల్లే, ఈయన కరుణ వల్లే దొరికినాయి ఇన్ని అమ్ముకోవటానికి అని అనుకుని, సరేనని అక్కడ దండం పెట్టుకుని ఇక చెట్ల కొమ్మలు 2 మోపులు కట్టాడుగా, 2 మోపులు ఊళ్ళోకి దిగి వెళ్ళి అమ్ముకున్నాడు. సాయంత్రానికి డబ్బులు వచ్చినాయి. డబ్బులు పుచ్చుకుని వస్తూ ఏం చేశాడు, నూనె, ఒత్తులు, ఒక పాత ప్రమిదలు కూడా కొనుక్కొచ్చుకున్నాడు. ఈ ఇళ్ళల్లా వెతికితే ప్రమిదలు కూడా దొరికినాయి, సామాన్లు ఉన్నాయి కదా, ఎవరిదో పెద్దవాళ్ళ ఇల్లే అది. వీడేం చేశాడు, మర్నాడు ఈ కొండ మీదకి వెళ్ళేటప్పుడు చెట్ల కొమ్మలు కొట్టుకోవడానికి మళ్ళీ వెళ్తున్నాడు, కావాలిగా రోజువారీ డబ్బు అవసరం కదా. ఈ రాతి సింహం దగ్గర ఆగి దండం పెట్టుకుని తెచ్చుకున్న నూనె ఆ కుందిలో పోసి ఆ 2 ఒత్తులు వెలిగించి దండం పెట్టాడు. దండం పెట్టేసరికల్లా ఆ సింహం లోపల నుంచి మాటలు వినిపింటాయి, ఎవరినైనా నువ్వు అని. వీడు పదే పదే దండాలు పెట్టి, అయ్యా నేను ఇక్కడ నివాసం ఉండటానికి వచ్చాను, మరి మిమ్మల్ని చూసి దైవంగా భావించా, నిన్న దండం పెట్టాను, నిన్న చేతి 2 కట్టెలు దొరికినాయి, ఇవాళ కూడా చేతి 2 కట్టెలు దొరికినాయి, నిన్న శుభ్రంగా తిన్నాము, డబ్బులు మిగిలినాయి, అందుకని మీ వల్లే నాకు ఇది లభించిందని దీపారాధన చేసుకుంటున్నాను స్వామి అని చెప్పాడు. చెప్తే సింహం అంది, అది రాతి సింహం, ఓ పంచి వెదురు బుట్ట ఒకటి పట్టుకురా, రేపు వచ్చేటప్పుడు నువ్వు వెతుక్కోకుండా ఉండేలా అంత సంపాదిస్తాను నీకు. సరేనన్నాడు కుర్రాడు. అప్పటికి 3వ రోజే వాడు మర్నాడు ఏం చేశాడు, ఈ కట్టెలు పుచ్చుకుని పోయాడు ఊళ్ళోకి, అమ్మేసి వచ్చేటప్పుడు అంత వెదురు బుట్ట కొనుక్కొచ్చుకున్నాడు. బుట్ట ఎందుకురా, అందుకని వాళ్ళమ్మ ఏ ఆకులు ఆకుకూరలు కోసుకురావడానికి గోంగూర అవి ఉన్నాయి, ఇంకో కొండ గోంగూర అవి కోసుకొస్తాడు, అందుకు బుట్ట తెచ్చాడు అనుకుంది. తల్లి పెద్దగా దానికి అడగల. మర్నాడు మళ్ళీ వీడు దీపము నూనె పుచ్చుకుని వెళ్ళి, దీపం కుంది అక్కడే ఉంది, నూనె ఒత్తులు పుచ్చుకొని వెళ్ళాడు, ఈ బుట్ట పుచ్చుకెళ్ళాడు. నూనె పోసి ఒత్తులు వెలిగించి ఆ బుట్ట పుచ్చుకుని వచ్చానండి అని దండం పెట్టాడు. సింహం అంది, నా నోటి కింద పెట్టు ఈ బుట్టని, దీన్ని మొహర్లతో నింపుతాను, కానీ కింద పడకూడదు, బుట్ట నిండేటప్పుడు చెప్పు, మొహరు కింద పడిందా నీకు చాలా కష్టాలు వస్తాయి అని చెప్పింది. సరేనని ఆ బుట్ట సింహం నోరు కింద పెట్టాడు. సింహం నోరు ఇట్లా అని గర్జనలాగా నోరు తెచ్చింది, నోట్లో నుంచి జల 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 బంగారు కాసులు రాలిపడ్డాయి. బుట్ట నిండిపోతోంది. కుర్రాడు బుట్ట నిండిపోతోందండి అన్నాడు.
అనగానే టక్కిన ఆగిపోయింది. ఇవి తీసుకుని పో, నీ బతుకు నువ్వు హాయిగా బతుకు. ఆ మొహర్లో ఉన్న బుట్ట తీసుకుని కిందకి దిగెళ్ళిపోయాడు. తల్లి నిర్ఘాంతపోయింది. ఇంత డబ్బా! ఏనాడు బంగారు కాయను చూసిన వాళ్ళం కాదు మనం. ఇదెక్కడిదిరా, ఇది ఎట్టా వచ్చిందిరా అంటే, అమ్మ ఇగో ఇది ఇట్లా జరిగిందన్నాడు. చాలా భయపడ్డాడు. కానీ భయపడింది కానీ అమ్మ సరేనని ఊరుకుంది. కుర్రాడు ఏం చేశాడు, శుభ్రంగా ఊళ్ళోకి వెళ్ళి 4 మనుషులను తెచ్చి ఇంటికి సున్నాలు వేయించి ఇల్లంతా బాగు చేసుకుని చుట్టూతా కోరడి కట్టి ఇంట్లో కావలసిన సామాన్లు కొనుక్కుని ఒక 1 డజన్ మేకలు, ఓ 4 గొడ్లు కొనుక్కుని డబ్బులు తినేద్దాం అనుకోలే వాడు. చక్కగా హాయిగా ఉండటం మొదలుపెట్టాడు. మేకలను కోసుకెళ్తున్నాడు, తోలుకెళ్తాడు, ఆవులను తోలుకెళ్తాడు, గొడ్లు తోలుతాడు. సాయంత్రం అయ్యేసరికి పాలు పిండి ఊళ్ళోకి తీసుకెళ్ళి పోసేస్తాడు. మొహర్లు సగం ఖర్చు అయినా కొన్ని మొహర్లు లోపల ఉన్నాయి. రోజువారీ డబ్బులు వస్తున్నాయి. నీకు ప్రతిరోజు పాడి బయటికి వెళ్తుంటే డబ్బే కదా వచ్చేది. చక్కగా ఉన్నాడు పచ్చగా. ఈ కొండ ప్రాంతం నుంచి దిగి పై ఊరు వెళ్ళే వాళ్ళందరూ చూశారు చిన్నవాడు బాగున్నాడు బాగున్నాడని. ఎవరో 2-3 పెద్ద మనుషులు, మీ వాడికేమో బ్రహ్మాండంగా ఉన్నాడు, కొండ మీద ఏదో ఇల్లు పట్టాడు, ఇల్లంతా బాగు చేశాడు, మరి గొడ్లున్నాయి, నేడో రేపో పిల్లనిస్తారు ఎవరైనా వాడికి, వాడి పని పసందుగా ఉందన్నారు. వీడికి అర్థం కాల. నేనేమి ఇచ్చి పంపలేదే వీడికి, వీడికి ఏదైనా పాత ఏదైనా దొరికి ఉండాలి. ఇలా ఆలోచించి మొగుడు పెళ్ళాం ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి ఇంత డబ్బు ఎట్టా వచ్చింది ఏమిటి అని తమ్ముడిని అడిగాడు. తమ్ముడు నిజమే చెప్పాడు. సింహం తల ఉంది కొండ మీద, ఆయన ఒక దేవుడు, నేను రోజు వెళ్ళి దీపం పెట్టొస్తాను, ఆయనే ఇది నాకు ఇచ్చాడు. సరే ఈయనకు అనిపించింది, ఏమిటి మనం మాత్రం ఎందుకు ఊరుకోవాలి, ఇల్లు వాకిలి ఉన్నాయనుకో, పొలం పుట్రా ఉన్నాయి, ఒడ్డు గోదా ఉన్నాయి, ఉంటే డబ్బొద్దు కావాలి ఇంకా. సరే ఆలోచించుకుని పట్నం వెళ్ళి 2 పెద్ద పెద్ద దీపపు కుందులు, ఒక పెద్ద వెండి పళ్ళెం పుచ్చుకొచ్చాడు. సరే పళ్ళెంలో పళ్ళు గిళ్ళు పెట్టి దీపారాధన చేసి సింహం ముఖం దగ్గర పెట్టాడు. ఎవరు నువ్వు అని అడిగింది సింహం. అయ్యా నేను ఊర్లో ఉంటానండి, మా తమ్ముడు కట్టెలు కొట్టుకోవడానికి వచ్చి మీకు దీపం పెట్టి మీకు దండం పెట్టాడని మీరు వాడికి మొహర్లు ఇచ్చారు, నాకు కూడా దయచేయండి అవి అన్నాడు. సింహం అంది, సరే అలాగే, నోటి కింద బుట్ట పెట్టు, నిండేటప్పుడు చెప్పు. సరే వీడు బుట్ట పుచ్చుకొచ్చాడు, పెద్ద బుట్ట తెచ్చాడు. సింహం హెచ్చరించింది, మొహరు కింద పడితే కీడు జరుగుతుంది, కింద పడకుండా చూసుకో, నిండేటప్పుడు చెప్పు. సరే మొహర్లు గలగల గలగల రాలడం మొదలుపెట్టాయి. వీడేమనుకున్నాడు, ఇట్లా కొప్పుగా వచ్చాక చెబుదామనుకున్నాడు. తమ్ముడు ఇంత మటుకు రాగానే ఆపేసాడు. ఆశపాతకులకు ఎలా ఉంటుంది, ఆఖరిది కూడా వదిలిపెట్ట బుద్ధి కాదు. ఇన్ని వచ్చినాయి, ఆ 2 లేకపోతే ఏమిట్లే అనిపించదు. మనం హెచ్చరించుకోవాలి ఇలాంటప్పుడు. ఇన్ని ఉంది చాలు, ఆ 1000 లేకపోతే ఏమైంది, ఆ 10,000 లేకపోతే ఏమైంది, ఆ 1,00,000 లేకపోతే ఏమైంది అలా అనుకో. ఆశపాతకత్వం అది. ఇతను ఏం చేశాడు, ఇట్లా కొప్పుగా వచ్చాక చెప్దామనుకున్నాడు. మొహర్లు నున్నగా ఉంటాయి, కొప్పుగా వచ్చే సమయానికి మొహర్లు ఒకదాని మీద ఒకటి పడి ఒకటి జర్రం జారి నేలకు తగిలింది. ఎప్పుడైతే మొహరు నేలకు తగిలిందో సింహంలోంచి నోట్లోంచి డబ్బులు పడ్డం ఆగిపోయింది. ఇతను బుట్ట పుచ్చుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. సింహం అంది, నాయనా గొంతులో ఏదో అడ్డం పడింది, తీయవా ఒకసారి అంది. నోరు తెరిచింది కదా, ఇతను ఏం చేశాడు, కుడి చేయి ఇట్లా నోట్లో పెట్టాడు. ఆ సింహం నోట్లో పెట్టంగానే సింహం నోరు మూసేసింది, ఇక్కడ దాకా చేయి పట్టేసింది. చూస్తూ ఉండగానే బుట్ట నిండా ఉన్నాయా మొహర్లు, నేలకు తగిలిన మొహరేమో మట్టిపేళ్ళైపోయింది, మట్టిపేళ్లలాగా అయిపోయింది. చూస్తూ ఉండగానే బుట్టలో ఉన్నవన్నీ మట్టిపేళ్ళలు అయిపోయింది. తను లబోదిబో ఏం చేసినా ఆ సింహం నోరు తెరవలా, ఇంకా నోరు మూసుకునే ఉంది. సాయంత్రం అయింది, ఇతను దిగిరాల. ఆ భార్యకి అర్థం కాల, దీపం పెట్టి డబ్బులు పుచ్చుకొస్తానన్నవాడు రాడేమిటి. పైకి ఎక్కి చూస్తే ఏముంది, సింహం నోట్లో చేయి చిక్కుకుపోయి అక్కడే ఉన్నాడు. లబోదిబో ఏం చేస్తుంది. సరే మళ్ళీ దిగెళ్ళి మొగుడికి అన్నం పట్టుకొచ్చి పెట్టింది. అతను ఆ సింహం నోట్లోనే చేయి పెట్టుకుని అక్కడే ఉండిపోయాడు. అయ్యో, ఆ అమ్మాయి రోజు వచ్చి అన్నం పెట్టేది. పొలం పని చేయటం లేదు, ఈ కొండ దగ్గరుందా, రోజు పడుతుంది, పూట పట్టేస్తుంది, ఎక్కాలి దిగాలి. తను రాకపోతే మొగుడికి తిండి లేదు. ఎవరికి చెప్తారు ఈ సంగతి. అంతే. ఇక రోజు ఎక్కేది. చూస్తూ ఉండగానే ఓ రోజు ఆవులను కట్టేసి వచ్చింది, ఆవులు విడిపించుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. పొలం నిండా పైరుంది, పైరు మొత్తం మాడిపోయింది, పైరు మాడిపోయింది, గొడ్లు పోయినాయి. ఈ అమ్మాయి పైకి రావాలి, కింద వంట చేసి పెట్టే దిక్కు లేదు, సంపాదించే నాదుడు లేడు, సంపాదించేవాడు సింహం నోట్లో తలకాయ పెట్టుకుని చేయి పెట్టుకుని కూర్చున్నాడు. ఇక లబలబల ఆడిపోతూ ఉండేది.
5 రోజులు 8 రోజులు గడిచాక భార్య ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమండి మన ఇంట్లో ఏమీ లేవు, కుండలు కూడా పగిలిపోయినాయి, ఆఖరికి మనం బికారి వాళ్ళం అయిపోయాం, అత్యాసపడి ఈ పని చేసావు నువ్వు అనేసరికి మన సొమ్మంతా పోయిందా అన్నాడు. అనగానే సింహం పక్క 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 నవ్విందట నోరు తెచ్చి. ఆశపాతకులకి ఏమవుతుంది, మొదటికి మోసం వస్తుంది. అంతే కదా. అత్యాస పడితే ఇలాగే జరుగుతుంది. ఉన్నది చాలు, ఏముందో దాంతో సరిపెట్టుకుందాం, సంపాదించినా ఇంకా 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 అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఎప్పుడైతే ఈ సింహం నోరు తెరిచిందో బతుకు జీవుడా అని చెయ్యి కప్పుకొని లాగేసుకున్నాడు. చెయ్యి అంతా కొంచెం నజ్జు నజ్జుగా అయ్యింది, కానీ పర్వాలేదు, అమ్మయ్య ప్రాణాలు నిలబడ్డాయిరా దేవుడా అని ఆ రాతి సింహానికి దండం పెట్టి బుద్ధి దిగి తెచ్చుకొని తమ్ముడింటికి నడుచుకుంటూ వెళ్ళారు. వెళితే చెయ్యంతా నలిగిపోయిందిగా. తల్లి చూసే లపలపలాడింది, ఏమిట్రా నాయన ఇట అయిపోయిందంటే, బోరుమని ఏడ్చి నా అత్యాస వల్లే నాకు ఇట్లా అయింది, వీడికి ఏమి ఇవ్వకుండా పంపించినా వీడు సంపాదించుకున్నాడు బుద్ధిమంతుడయ్యి, నాకు బుద్ధి లేక నేను ఇది చేశాను అంటే అది కోడలు కూడా ఏడ్చింది. గిన్నెలు చట్లు కూడా పగిలిపోయినాయి, గుడ్లు వెళ్ళిపోయినాయి, పంటలు మాడిపోయినాయి, ఇంట్లో ఒక్క వస్తువు లేదు, ఎలికలు తినేసాయి, బియ్యము ధాన్యము వీళ్ళ దగ్గర పప్పులు ఉప్పులు మొత్తం పోయినాయి అత్యాస వల్ల అనేసరికి తమ్ముడు అన్నాడు, 2 రోజులు ఉండి చేయి మానేదాకా అని చెప్పి తన దగ్గర ఉంచుకుని అన్నయ్య కొంచెం స్వస్థత చెందాక తన గొడ్లలోంచి 4 గొడ్లు, తన మేకల్లోంచి 4 మేకలు, తన మొహర్లలోంచి 4 మొహర్లు చేతిలో పెట్టి నీ దారి నువ్వు ఏర్పరచుకో అన్నయ్య అని చెప్పి పంపించాడు. ఇతను వాడి తమ్ముడిచ్చిన 4 మొహర్లు పుచ్చుకుని ఆ గొడ్లని మేకల్ని తోలుకుని మొగుడు పెళ్ళం కొండ దిగి ఇంటికి వచ్చేసారు. నిదానంగా మళ్ళీ తమ జీవితాలు తాము స్వాధీనం చేసుకున్నారు. ఆశపాతకంగా ప్రవర్తించద్దు అని చెప్పటం కోసం ఈ కథను చెప్పుకోవచ్చు. చాలా చాలా బాగుంది రమగారు. నమస్తే. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ మధ్య మనం అన్ని సిరీస్లే, కాశీ మజిలీలు, విక్రమ బేతాళలు, ఇంకా అపూర్వ చింతామణి అంటే ఇప్పుడు అయిపోయింది అనుకోండి, బృహత్ కథలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం, కానీ చిట్టి పొట్టి కథల్ని మిస్ అయిపోతున్నాం. ఇవాళ మంచి కథ Yes, మొన్న కూడా ఒకటి చెప్పుకున్నాము, భార్యాభర్తల మధ్య అవగాహన. దాని మీద ఒక కథ. జనరల్గా భార్యాభర్తలు ఒకే మాట మీద ఉండటం, ఒకళ్ళ ఉద్దేశాన్ని ఒకళ్ళు గౌరవించడం కొంచెం తక్కువగా కనిపిస్తుంది జయ కదా. తక్కువ కనిపిస్తుంది. భర్త గారు ఏదో ఉద్దేశం చేస్తే ఇదే ఎప్పుడు ఇంతే, ఇలాగే చేస్తారు, అసలు ఒకనాడైనా నా మాట విన్నావా అని భార్య అంటుంది. ఎప్పుడు నీ గోలేనిది, నా కష్టం నిష్ఠూరం పట్టించుకున్నావా అని భర్తలు అంటారు. ఇది సహజంగా లోక సహజంగా జరిగేది. అయితే బాగా అవగాహన ఉన్న ఒక భార్యాభర్తల కథ అని చెప్తాం. కథ చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది సరదాగా. దీన్ని చిన్నగా బ్రీఫ్గా 5-3 నిమిషాల్లో చెప్పేయచ్చు, పావుగంట కూడా చెప్పుకోవచ్చు. మనం పావుగంట చెప్దాం ఇవాళ. ఒక ఊళ్ళో ఓ రంగమ్మ రామయ్య అని భార్యాభర్త ఉన్నారు. కొంచెం కొత్త పేర్లు పెట్టండి రమగారు. పల్లెటూరు వాళ్ళ కథ కదా మరి. రాజేష్ అలాంటి పేర్లు ఎలా చెప్తాం, పల్లెటూరు వాడి పేరు రాజేష్ అని చెప్పలేకపోతాం కదా, అందుకని ఇదే చెప్తాం, ఇదే కరెక్ట్. సరే. రంగమ్మ రామయ్య. అయితే ఏంటంటే వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఏదో చిన్న సంసారం, వాళ్ళ రకంగా వాళ్ళు జీవించేవాళ్ళు. అయితే ఏంటంటే కొంచెం మంచి మాట చెప్పడం, సానుకూలంగా మాట్లాడడం వాళ్ళ బంధ. ఆ ఊళ్ళో ఏ భార్యాభర్తలు కొట్టుకున్నా వీళ్ళిద్దరే కాస్త మాట్లాడి, అబ్బాయితో ఆయన, అమ్మాయితో ఈవిడ మాట్లాడి చక్కగా సానుకూలపరిచేవాళ్ళు. భార్యాభర్తల తగాదాలు ఉండేవి కదా వాళ్ళ చుట్టుపక్కల. ఎవరైనా కొట్టుకున్నా ఏదో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నంతలో. అయితే ఆ ఊరు రాజుగారు, ఆ జమీందారికి వీళ్ళ సంగతి తెలుసు. రాజుగారే, జమీందారు అన్నది రాజుగారు, వీళ్ళ సంగతి తెలుసుకున్నాడు ఆయన. ఇంతలో ఏమైందంటే అప్పట్లో ఏం జరిగేవి, వస్తు మార్పిడ్లు జరిగేవి. అవును. వస్తు మార్పిడి అంటే ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే వస్తు మార్పిడి అప్పుడే కాదు, నాకు వచ్చిన రోజుల్లో కూడా మల్లెపూలకి వాటికి బియ్యము వడ్లు అలాంటివి ఇచ్చేవాళ్ళం. కేవలం బియ్యం వరకే పరిమితం అయ్యేది కదా రమగారు, అంతకు మించి మార్పిడి జరిగేది. ఏదో మినుములు కదండి, అదే పండిన వస్తువు, అంతే. పండిన వస్తువుకి గేదెకి ఆవుకి కోడి అలాంటివి కూడా చేసుకునేవాళ్ళు. కొన్ని కోళ్ళు ఈ ఆవును తోలితే కొన్ని కోళ్ళు వెనక్కి ఇచ్చేటట్టు అలాంటి జరిగే వస్తు మార్పిడి ఉండేది అప్పట్లో. ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంది, చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో అక్కడ ఉంటుందంటే ఎలా అనాలి, కోయవాళ్ళు, కొండవాళ్ళు, ఆ ప్రాంతాల్లో కోయలు, కొండలు, కొండ ప్రాంతాల్లో అలా ఉంది. అదే అప్పుడు మామూలుగా జీవితం కూడా అలాగే నడిచేది. అయితే ఏమైందంటే ఈ వస్తు మార్పిడిలో ఏం చేసేవాళ్ళట, మోసం చేసేసేవాళ్ళు. అమాయకుల్ని బాగా మోసం చేస్తున్నారని కొన్ని కేసులు వచ్చేవి రాజుగారి దగ్గరికి. అది కాకుండా ఈ భార్యాభర్తల తగాదాలు మొదట్లో బాగా వచ్చేవి, ఇప్పుడు రావడం మానేసినాయి. అవి బాగా ఉన్నాయి, ఇవి బాగా లేవు. ఎందుకు బాగా లేవు అని రాజుగారు కనుక్కుంటే ఈ రామయ్యను రంగమ్మ ఇద్దరు ఇట్లా మాట్లాడతారని అది తెలుసుకున్నారు.
ఇప్పుడు రాజుగారు ఏమంటున్నాడంటే వాళ్ళ ఎలా ఉంటారు, నాకు నా భార్యకే సరిగ్గా పడిచావదే, రాజుగారికి రాణిగారికే బాగా పడదు. వీళ్ళు ఏం చెప్పి అంటే ఎలా వాళ్ళతో వాళ్ళు సానుకూలంగా ఉంటున్నారు, ఏం చెప్పి ఇతరులను సానుకూల పరుస్తున్నారు తెలుసుకోవాలనుకున్నాడు. రెండో పాయింట్ అంటే ఈ వస్తు మార్పిడి వ్యవహారం మీద కూడా ఆయన కొంచెం చాలా కేసులు ఉన్నాయి, ఇది కూడా తెలుసుకోవాలి. ఏం చేశాడు, ఒకళ్ళిద్దరు ముగ్గురు గూఢచారులను అరే వాళ్ళ సంగతి చూడండి అని పంపించాడు. ఇంతలో ఈ రామయ్య వాళ్ళ ఇంట్లో 2 గేదెలు ఉన్నాయి. ఓ గేదె పాలు ఇవ్వడం మానేసింది, పాలు లేవు, కొంచెం పాలు తగ్గిపోయినాయి. అయితే ఆవిడ ఏమందంటే ఈ గేదె పట్టిపోయింది, దీనికి చాకరీ మిగులుతుంది, నువ్వేం చేస్తావంటే కొంచెం సంతకి తీసుకెళ్ళి ఏదో ఒక వస్తువుకి దీన్ని అమ్ముకురావాలి. ఈయన మెల్లిగా ఆ గేదెని పుచ్చుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. పాలు లేవు, ఆ గేదెకి పాలు ఇవ్వటల్లా. వెళ్తుంటే ఒక ఆయన ఎదురుపడ్డాడు. ఒక ఆయన ఎదురుపడి ఏమన్నాడు, ఏంటండి రామయ్య గారు పొద్దున్నే బయలుదేరారు, ఎండంతా నెత్తినేసుకుని వెళ్తున్నారు ఏంటండి అన్నాడు. అనేసరికి ఆ గేదె పట్టిపోయిందయ్యా, నేను అమ్ముకురమ్మా వద్దామని బయలుదేరాను అనేసరికి అతను అన్నాడు, అదేంటండి ఇవాళ పట్టిపోతే రేపొద్దున మళ్ళీ చూడు కడితే మళ్ళీ దూడ పుట్టదా పాలు ఇవ్వదా, దాందేముంది అని అన్నాడు. అనేసరికి ఏమోనయ్యా మావిడి చాకరీ చేయలేకపోతున్నాను, అమ్మాయి మంది, సరే ఆమె పని చేయాల్సింది ఆమె కదా, ఆమె ఉద్దేశం ప్రకారం చేయటానికి నేను ఇట్లా చేసి బయలుదేరాను అన్నాడు. అనేసరికి అతని దగ్గర ఒక గుర్రం ఉంది, ఆ వచ్చిన వాడి దగ్గర. ఆయన అన్నాడు, ఏముందండి కావాలంటే మీకు ఏదైనా నాకు ఇవ్వండి, నా గుర్రం మీరు తీసుకోండి. ఓ అనేసరికి ఈయన అనుకున్నాడు, ఓహో గుర్రమా బాగానే ఉంది, చక్కగా దర్జాగా ఉంటుంది, వాకిట్లో గుర్రం కడితే అందరికీ అబ్బో వీళ్ళింట్లో గుర్రం ఉందని చెప్పుకుంటారు, పిల్లలు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎక్కి తిరగడానికి హాయిగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, పోనీలే గేదెండి మాత్రం ఏం ముద్రిస్తుంది అని గేదెని ఇచ్చేసి గుర్రాన్ని తీసుకున్నాడు. సరే గుర్రం తీసుకున్న తర్వాత 4 అడుగులు వేసాక ఏమనుకున్నాడు, ఆయన గేదెని తోలుకెళ్ళిపోయాడు. కొంచెం 4 అడుగులు వేసిన తర్వాత ఈయన ఏమనుకున్నాడు, గుర్రం ఎలాగో ఉంది కదా, చక్కగా దీని మీద ఎక్కి స్వారీ చేస్తూ వెళ్ళొచ్చు కదా అని భావించాడు. దాని మీద ఎక్కబోయి దాన్ని చల్లంటే చల్లలేదు గిల్లేదు, దానికి ఉడిదది, దానికి ఏం కళ్ళు కనపడదు, అందుకే వాడు అమ్మడానికి తీసుకెళ్తున్నాడు, ఈయన్ని మోసం చేసేసాడు. అయ్యో రామా ఇలా అయిందే, ఏం చేస్తాను రా అని ఆ గుడి గుర్రాన్ని తోలుకుంటూ మెల్లిగా బయలుదేరాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఒక ఆయన ఎవరో కనపడ్డాడు. కనపడి ఒక బక్క చిక్కిన ఆవును తీసుకెళ్తున్నాడు. ఏంటండి అన్నాడు. ఏం చేయను ఆయన, గేదెని తీసుకెళ్తుంటే ఆయన ఎవరో గేదె బదులు గుర్రాన్ని అంట కట్టాడు, గుర్రమేమో గుడ్డిది చెప్పేసా అని చెప్పాడు. ఏం చేయను, సరే ఇంకా ఏం చేస్తాను, దీన్నైనా మార్చుకుందామని వెళ్తున్నాను అన్నాడు. వచ్చే ఆయన అన్నాడు, దానిదేముందండి, గుర్రం గుడ్డిదైతే మాత్రం కొంచెం అలవాటు చేస్తే అదే నడుస్తుంది, మా ఆవును చూడండి బక్క చిక్కిపోయింది, ఆహారం లేకపోతే అసలు ఎన్ని పాలు ఇచ్చేదోనండి, 6 మానికలు 6 సేర్ల పాలు ఇచ్చేసేది ఇది, అసలు దీని తల్లి దీని పెదమ్మ దీని తలుపు అమ్మమ్మ అన్ని ఆవు పాలిచ్చే ఆవులేనండి, ఆహారం పెట్టలేకండి, మంచి గడ్డి గాదం ఇవ్వలేక మా ఊళ్ళలో గడ్డి తక్కువండి, మా గడ్డి గేదెలు పాలిచ్చే గడ్డి కానీ ఆవులు పాలిచ్చే గడ్డి కాదు, ఆ గడ్డి తింటే తేడాలు కూడా ఉంటాయండి. ఆ బుంది వాడు ఆయన చెప్పాడు, మనం వినాలంతే. ఆ గడ్డి మా ఊళ్ళో ఉన్న గడ్డి బ్రహ్మాండమైన గడ్డి, అది గేదెలు తిన్నాయనుకో బాగా పాలిస్తాయి, ఆవులు తింటే పాలిపో, ఆవులకు సూట్ కాదు చూడండి అన్నాడు. అనేసరికల్లా అని ఏమన్నాడు, పోనీలే మీరేదో బాధపడుతున్నారు, ఆవును తీసుకుని ఆ గుర్రాన్ని నాకు ఇవ్వండి అనేసరికల్లా సరేని అనుకున్నాడు. సరే ఆవును తీసుకున్నాడు. ఆవును తీసి ఈయనేం ఆలోచించాడు, ఆవు ఎంచక్క ఆవు చాలా మంచిది, ఇంటికి లక్ష్మి అంటారు, ఆవు పాలు ఆరోగ్యానికి మంచిది, ఏముంది కాస్త గడ్డి కాదని పెడితే ఆవు పాలు ఇవ్వదు, చక్కగా పిల్లలు కూడా కళ్ళకి వాటికి మంచిది, ఆరోగ్యం బాగుపడుతుంది, ఆవు ఉంటే కళగా ఉంటుంది ఇంటికి. 4 ఆలోచించుకున్నాడు. రేపొద్దున ఆవు గనక గేదె 2 దూడలు పెట్టింది అనుకో, ఒకటి కోడి దూడ అయింది అనుకో, అందులో చక్కగా ఎద్దు వ్యవసాయానికి పనిచేస్తుంది, లేదా గిత్త వ్యవసాయానికి పనిచేస్తుంది, బండి కొనుక్కోవచ్చు, బోల్డ్ ఆలోచించుకున్నాడు. ఆవుకి పిల్లలు పుడితే కూడా పైగా దీనికి మంచి పాలసారు ఉంది, పాలసారు అంటే చాలు పాల చాలు ఉంది, వీళ్ళ అమ్మమ్మ పెద్దమ్మ అని బాగా పాలిచ్చేవే, ఇది మాత్రం ఇవ్వకపోతుందా, పోనీలే బాగానే ఉందని ఆవును తీసుకున్నాడు. సరే 4 అడుగులు వేసాక ఏమనుకున్నాడు, పాపం ఆవు దీనంగా ఉంది, బక్కగా ఉంది, ఓపిక లేదు, కాస్త 4 గడ్డి పరకలు పెరుకొచ్చి దీనికి పెడదామని ఏం చేశాడో పక్కనున్న చేలో పోయి 4 అంత గడ్డి పీక్కొచ్చాడు. పీకొచ్చి సరదాగా దానికి పెట్టపోయాడు. తీరా చూస్తే తింటలా ఆవు దీనంగా చూస్తుంది బడికేసి. ఎందుకు తింటలేదా అని దాన్ని నోరు తీసి చూస్తే ఆవుకు పళ్ళు లేవు, అందుకే అది తినక బక్క చిక్కిపోయింది. ఏం చేయాలి మరి, ఇప్పుడు ఈ ఆవును మార్చుకోవాలి. మళ్ళీ నడుస్తుంటే ఒకడు మంచి బలిసి అంత ఉంది మేక, ఆ మేకను పుచ్చుకొని నడుస్తూ కనిపించాడు. అప్పటికే ఈయన కొంచెం విసుగ్గా ఉంది, ఇప్పుడు 3 మార్పిళ్ళు అయినాయి కదా, సరే ఏమైంది, ఏమిటండి ఆవును పుచ్చుకొని బయలుదేరారు, ఏమిటి అది మాట్లాడుకున్నారు. ముందు గేదెని తెచ్చారు, గేదె కాస్త గుర్రమైంది, గుర్రం కాస్త ఆవైంది, ఆవుకేమో పళ్ళు లేవు,
అనేసరికల్లా పళ్ళు లేకపోతే బాగా కుడితి పెడితే సరిపోతుందండి, నాకు చూడండి కావాలంటే నా మేకని తీసుకుని మీ ఆవుని నాకు ఇవ్వండి అన్నాడు. అనేసరికి మేక బాగానే ఉంది. ఈయన ఏమనుకున్నాడు, ఓహో మేకపాలు చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి మేకకి, మేకపాలకి మేకపాలు కొన్ని అనారోగ్యాలు ఇస్తారు. అవునవును అవును. అయ్యి ఆవు బక్కచిక్కిపోయింది, దీనికి ఎంత పెట్టి పోషిస్తే మాత్రం రేపొద్దున పిల్లది ఎలా ఏం పుడతాయో ఏం పుట్టవో, మేక మంచిది, మేకపాలు ఆరోగ్యానికి మంచిది. వాకిట్లో కట్టేస్తుంది. ఆవునైతే తీసుకెళ్లి తిప్పుకురావాలి, మేకేముంది దాని దారిని పోయి శుభ్రంగా అవి ఇవి తినొస్తుంది, దాన్ని ఏం తోలక్కర్లా గీలక్కర్లా కట్టేయక్కర్లా, ఇల్లు అలవాటైతే వచ్చి వాకిట్లో కూర్చుంటుంది, పాలు పిండుకుని తాగితే పిల్లలకు ఆరోగ్యం. బాగానే ఉందనుకున్నాడు. ఆ మేకను పుచ్చుకున్నాడు. అప్పటికి ఎండెక్కింది. ఆ మేకను పుచ్చుకొని ముందుకెళ్తున్నాడు. పుచ్చుకునేసరికల్లా ఏమైంది, ఇంతలో ఒకడు మంచి కోడి పుంజును పుచ్చుకెళ్తున్నాడు. వాడు వెంటబడి, అయ్యా ఈ మేకతోటి ఏం చేస్తారండి, మేకతోటి ఏం చేస్తారండి అని అడుగుతున్నాడు. కోసుకు తింటాను రా, ఏం చేస్తాం అన్నాడు విసుగ్గా. మేకను ఏం చేస్తారు, అదే కదా అల్టిమేట్ గా జరిగేది. అది సరికల్లా అయ్యో కోసుకు తినేటట్టు మేకను ఎందుకంటే చూడండి బ్రహ్మాండమైన కోడిపుంజు, మేక ఏం చేస్తుంది పిచ్చి మేక, కోడిపుంజు అయితే తెల్లారేసరికి లేపేస్తుంది, పైగా మన పుంజు జాతైన పుంజు, తెల్లారకుండా లేపేస్తుంది. ఎవరైనా వాళ్ళు దొంగలు వాళ్ళు వస్తే మనకు ముందే చెప్పేస్తుంది, అరిచి కేకలు పెడుతుంది, పొకరుగా అంటుంది కదా, రేపొద్దున కొంచెం బాగా తిండి పెట్టి పోషించారా, చక్కగా పురుగులు గిరుగులను బాగా తిన్నదా, మీ దొడ్డి వాకిలి మంచివైతే చక్కగా తిని రేపొద్దున కోళ్ల పందాలు వస్తాయి మన ఊళ్ళో, కోళ్ల పందాల్లో గెలిచి నీకు కొత్త కోడి మాంసాన్ని కూడా అందిస్తుంది, ఇది గెలుస్తుంది, అవతల జోడిపోతే ఆ మాంసం మనకే కదా అన్నాడు. అనేసరికల్లా ఈయనకి అప్పటికే చాలా విసుగ్గా ఉంది. సరేలే మేకని తీసుకుని కోడిని తీసుకున్నాడు. కోడిని తీసుకుని సరే ఏమనుకున్నాడు, బాగానే ఉంది కోడి పుంజు, చక్కగా వాకిట్లో ఉంటే ఆ పెట్టలు ఈ పెట్టలు వాకిట్లోకి తిరుగుతాయి, కోడి పుంజుని చోట పెట్టలు ఎలాగూ చేరతాయి కదా, పైగా తెల్లారేసరికి నిద్ర లేచేందుకు మంచి సాధనం, పిల్లలు కూడా పొద్దున్నే లేవడం నేర్చుకుంటారు, మా ఆవిడ కూడా పనికి సాయంగా ఉంటుంది, పొద్దున్నే లేచేస్తే పని సాయం కదా అని అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు, చక్కగా దగ్గర కూర్చుని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఈ కోడిని దగ్గర కూర్చుని ప్రేమగా దాన్ని నిమురుతుంటే దాన్ని కూయో మొర్రో అంటుంది. ఏమిట్రా తీరా చూస్తే అది వారం క్రితమో ఎప్పుడో కోళ్ల పందెంలోనే ఉంది, లోపలన్నీ కత్తిగాట్లే దాని ఒంటి నిండా అన్ని గాయాలే, వాసన వస్తుంది. అయ్యో అనుకున్నాడు, అయ్యో ఇదేమిటి ఇలా అయింది. ఇంతలో ఒక ఆయన వచ్చాడు ఆ దారి వెంబడి. ఏమిటో ఈ కోడిని కోసుకోవడానికి తీసుకెళ్తున్నావా అన్నాడు. ఎప్పటికీ ఈయనకి విసుగొచ్చేసింది రామయ్యకి. అవునండి అన్నాడు. ఎంతకిస్తావు 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 ఏమిస్తావు ఏమిస్తావు అంటే ₹1 ఇచ్చి తీసుకోమన్నాడు. ఆయన ₹1 ఇచ్చి కోడిని తీసుకుపోయాడు. అప్పటికి మిట్ట మధ్య మండిపోతుంది, పొద్దున అంత గంజి దాగొచ్చాడు, ఏదో 2 గంటల్లో అయిపోతుంది, ఇన్ని గంటలు పట్టింది, తిరుగుతూనే ఉన్నాడు, ఏమీ పని అవ్వల. ఏమనుకున్నాడు, ఇంకా ఆకలిస్తోంది నా వల్ల కాదని అనుకుని అక్కడ ఒక పూటకోళ్ళమ్మ జంగిడి పెట్టుకుని ఉంటుంది, ఆ ₹1 ఇచ్చి ఫుడ్ అన్నం తీసుకున్నాడు. పప్పు కూర కాస్తంత పాయసం ఓ చారు గిన్నె ఇచ్చింది. అవి పుచ్చుకుని బయటకు వచ్చేసరికల్లా ఒక ముష్టివాడు ఎదురుపడ్డాడు. బాబు 3 రోజులైందండి అన్నం తిని, అసలే పుట్టెడు జ్వరము, ఏదో కషాయం వేరు మాత్రం ఏదో వేసుకున్నాను, కడుపులో కాలిపోతుంది, అన్నం పెట్టే దిక్కులేదు నాయన, బాబు ఒక ముద్ద అన్నం పెట్టబా అన్నాడు. నేను కనిపించింది, నేను శుభ్రంగా గంజి తాగా, ఇంటికి వెళ్తే బెల్లం ఏదో అన్నం పెడుతుంది, రోజు అన్నం తింటూనే ఉన్నాం, పగలే కదా అన్నం తినంది, ఒక పూట డొక్క మాడితే ఏమవుతుంది, పొట్టకి మంచిదే, పాపం వీడు అనారోగ్యంగా ఉన్నాడు, 3 రోజులైంది, అన్నం తిని మొహము కనపడుతోంది, మందు కూడా వేసుకున్నాను అంటున్నాడు. పోనీ లేని ఆకెత్తి వాడి చేతులు పెట్టాడు. వాడు కాస్త అన్నం తినేసాడు. ఈయన కాళ్ళు ఈడ్చుకుంటూ ఇల్లు చేరాడు. చీకటి పడింది. భార్య దూరం నుంచి చూసింది, గబగబా ఎదురొచ్చింది. ఏమయ్యా వచ్చావా, పగలల్లా తిరిగావు, ఎటా వచ్చావో, కాళ్ళు కడుక్కోరా, ఒక చెంబు నీళ్ళు పోసుకో అని మంచినీళ్ళు అందించింది. కాళ్ళు కడుక్కున్నాడు. సరే అటు ఇటు చూస్తే పిల్లలు పడుకున్నారు. అప్పటికే పడుకున్నాడు. వాళ్ళ పిల్లలు పడుకునేసరికల్లా సరే లోపలికి వచ్చాడు. ఏం చేసుకొచ్చావు అని అడిగేసరికల్లా సరే ఏమన్నాడు, కాదే ముందే వెళ్తుంటేను గుర్రం కనపడింది, గుర్రానికి మార్చాను అన్నాడు. పోనీలే మంచిదే, ఎంచక్కా బాకెట్లో కట్టేస్తే దర్జాగా ఉంటుంది, పిల్లలు తిరుగుతారని. శభాష్. పిల్లలు తిరుగుతారంటే సరే అక్కడి నుంచి ఆ గుర్రాన్ని ఒక ఆవుకు మార్చంటే, ఆవే ఎంచక్కగా ఆవు పాలైతే ఎంత మంచిదో, ఇంట్లో బాకెట్లో ఆవు ఉంటే చాలా మంచి, లక్ష్మీదేవి ఉన్నట్లే. లక్ష్మీదేవి ఎంచక్క ఆవు పేడను పేడకల్లాపి చల్లుకోవచ్చు, ఆవు పేడ చాలా మంచిది, మన మొక్క మూడుకి వేసుకుంటే శుభ్రంగా పూతకాయ బాగా వస్తుందయ్యా, ఆవు అయితే మరీ మంచిదే. సర్కల్ అక్కడితో ఆవునేమో మేకకి మార్చాను అన్నాడు. మేక మంచిదేనయ్యా, మేక పెంటకలు కూడా ఎంత బలమో నేలకి, పైగా మేకపాలు చాలా ఆరోగ్యం, చాలా అనేసరికి ఇంకెక్కడ మేక, ఆ మేకను తీసుకెళ్ళి ఏం చేశాను, కోడికి మార్చాను. కోడికి మార్చాబా అంది. సరే మరి కోడేది అంటే, కోడిని కూడా ఏం చేశాను, అన్నానికి మార్చేసుకున్నాను. కోడిని ₹1కి మార్చి అన్నం తిన్నాడు.
పోనీలే కడుపు నిండా అన్నం తిన్నావు కదా, మధ్యాహ్నం వేళ అసలు ఈ పూట నీకేం పెట్టలేదు, పొద్దున్న గంజి తాగెళ్ళావు, ఎప్పటికి రాలేదు, అన్నమైనా తిన్నావో లేదో అని చాలా బెంగెట్టుకున్నానయ్యా, అన్నం తిన్నావు కదా పోనీలే అని. ఎక్కడ తిన్నాను అన్నం, ఎవరో ముష్టివాడు ఎదురొచ్చాడే, అక్కడి నుంచి పాపం వాడు 3 రోజులు అయ్యి అన్నం తినలేదుట, చాలా బాధేసింది, అందుకే ఇచ్చేసాను. పోనీలే నాయన మంచి పని చేసావంది వాళ్ళ ఆవిడ. మంచి పని చేసావు. మా నాన్న వాకిట్లోకి ఎవరైనా అన్నానికి వస్తే అన్నం పెట్టాలి అనేవాడు, అన్నం పెట్టకపోతే ఆయనకి నచ్చేది కాదు, చక్కగా మామకు తగిన అల్లుడివి నువ్వు, బంగారు కొండలాగా వాడు ఎవరికో ఏముంది అన్నం ఇంటికి వచ్చావు, ఇప్పుడు 2 ముద్దలు అన్నం తింటే సరిపోయే, 3 రోజుల నుంచి అన్నం లేని వాడికి అన్నం ఇచ్చావు, చాలా మంచి పని చేసావులే, లేలే అన్నం పెడతాను నీకు. ఇద్దరు కంచాలు పెట్టుకుని అన్నం తిన్నారు. భోజనాలు చేసేస్తే తెల్లవారు లేచి వాకిలి తలుపు తీసేసరికల్లా వాకిట్లో ఒక బ్రహ్మాండమైన పంచకళ్యాణి గుర్రం ఉందట. దాని పక్కన నున్నగా నిగనగలాడుతున్న ఒక కపిలగోవు, దాని పక్కన ఒక బాగా బలిసిన ఒక మేకపోతు, ఆ పక్కన చక్కగా బంగారపు రంగులో చక్కగా ఉన్న ఇంతెత్తునున్న ఒక కోడి, ఓ పళ్ళెంలో ఇన్ని వజ్రాలు 1 రూపాయి పెట్టున్నాయి. ఆశ్చర్యపోయారు వాళ్ళు. అవన్నీ ఎలా వచ్చినాయో తెలియలే. చుట్టుపక్కల ఎవరిని అడిగినా మావి కాదన్నారు. ఎవరో తెచ్చి అక్కడ పెట్టారు. ఆ దేశపు రాజుగారే పెట్టారని వాళ్ళకి ఎప్పటికీ తెలియలే. వాళ్ళు ఆ గుర్రాన్ని వాడుకున్నారు, ఆ ఆవు పాలు తీసుకుని వాడుకున్నారు, ఆ మేకను ఉంచుకున్నారు, ఆ కోడి వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఆ వజ్రాలు 1 రూపాయి వాళ్ళకి ఉపయోగపడాయి శాశ్వతంగా. దేనివల్ల ఇది జరిగి ఉండాలి? మంచితనం, సానుకూల దృక్పథం వల్ల. అంతే. ఇప్పుడు మంచిగా ఆలోచించటం. ఆయన ఏదో చేసుకొచ్చాడు, ఆమె చూడండి, ఆమె నానా తిట్లు తిట్టాలి లెక్క ప్రకారం. మొదటి నుంచి తిట్టద్దు, ఒక్కొక్క పనికి 4-5 తిట్లు చొప్పున 456 తిట్లు బహుశా తిట్టవలసింది. కలియుగం కాదు కదా రమ్మగారు. కలియుగంలోనే ఇది. కలియుగంలోనేనా? ఆ. ఓ. కలియుగంలోనే. ఇంత కాకపోయినా ఇలాంటి సానుకూల దృక్పథాన్ని భార్యాభర్తలు కలిగి ఉండాలి. దానివల్ల ప్రపంచం అంతా సానుకూలంగా ఉంటుంది. పిల్లలు సానుకూల దృక్పథంతో ఉంటారు, పెద్దవాళ్ళు సానుకూలంగా ఉంటారు. మా అమ్మ భార్య కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, పోట్లాడుకున్నారు. బయట నుంచి వచ్చిన వాడు సులువుగా ఉందని భార్యను కొట్టేస్తారు, లేదా ఏ ఆసరా లేని అమ్మని బయటికి తోసేస్తారు. వీళ్ళిద్దరిని సజావుగా ఉంచుకోవటం రావట్లేదు. ఉంచుకోవాలంటే సానుకూలంగా ఇద్దరు వ్యవహారాలు విని ఆవిడ చెప్పేది ఆవిడ చెప్పి, ఆమెకు చెప్పేది ఆమెకు చెప్పాలి, చెప్పగలగాలి, అంతే. ప్రయత్నం చెయ్యాలి. అంత ఈజీ కాదండి అంటారు ఇప్పుడు. మహేష్ చెప్తున్నాడు చాలా కష్టం అని చెప్పేస్తున్నాడు మనకి. మహేష్ వాళ్ళ ఆవిడ చూడాలి, ఓహో నువ్వు ఇలా చెప్తున్నావా రమ్మగారికి, నువ్వు జయాకి అనేసి అనుకుంటుంది. అంటే ఆయన ఏం చెప్పట్లేదు, ఇది ఒకటేగా చెప్తున్నాడు, చాలా కష్టం అని చెప్తున్నాడు. చాలా కష్టమే, కానీ సానుకూల ప్రయత్నం దృక్పథం జరగాలి కదా. ఉంటే ప్రతి చోట గెలుస్తాం మనం, ప్రతి చోట గెలవగలుగుతాం. మనకు ఆ దృక్పథం ఉండాలిగా ముందు. వీడి మాట నేనెందుకు వినాలి అని, దీని కష్టం నేనెందుకు అర్థం చేసుకోవాలని ఈ 2 భావాలు ఉంటే కుదరదు. వీళ్ళతో కలిసి ఉండాలి, సర్దుకుందాం. చిన్న వాటికి సర్దుకోవచ్చు, పెద్ద వాటికి సర్దుకోలేకపోతాం అనుకో, పోనీను చిన్న వాటికి సర్దుకోవచ్చు కదా, ట్రై చేయాలి. బాగుంది కదా కథ? చాలా బాగుంది రమ్మగారు. మగవాళ్ళందరికి ఎంత నచ్చిద్దో కానీ చాలా బాగుంది. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.